సార్ అలాగే ధనుసు రాశి వారికి 2024 ఏ విధంగా ఉంటుంది, ఏవైనా దోషాలు ఉంటే పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి? షూర్ మేడం. ఈ ఒక ధనుసు రాశి వాళ్ళకి గత 2023 అక్టోబర్ వరకు కూడా గురు చాండాల దోషం, అంటే గురువు రాహు కలిశారు కాబట్టి కొద్దిగా గురు చాండాల యోగం ఏర్పడింది. అంటే మనకి గోచారంలో ఏర్పడింది కాబట్టి సామూహికంగా అందరికీ కూడా ప్రజలందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డారు డబ్బు విషయంలో అంతా. మనం ఇక్కడ ఇండివిజువల్ చార్ట్కి వస్తే మాత్రం గురు చాండాల దోషం అని చెప్పాలి. బట్ ఇక్కడ గురు చాండాల అంటే గురు రాహు కలిశారని చెప్పుకుంటున్నాను. ఇక్కడ చాండాల దోషం అని మనకి సామూహికంగా అయితే మనం చెప్పుకోలేము కాబట్టి. సో గురు రాహు కలిశారు పంచమ స్థానంలో. అంటే చేసే పనులలో సరిగా వే వెళ్ళకపోవడము, సరైన వే దొరకలేకపోవడము. అంటే గురువు అంటే మనకి బాగా జ్ఞానాన్ని ఇచ్చేవాడు. రాహుతో కలిసినప్పుడు ఆ జ్ఞానం అంతా కూడా వీళ్ళకి ఎంత అంటే రాష్ట్రాధిపతి కూడా వీళ్ళకి ధనుసు రాశికి అధిపతినే గురువు గారు. రాహుతో కలిసినప్పుడు ఆ ఒక జ్ఞానం అనేది కొద్దిగా మబ్బులో ఉన్నట్లుగా ఉంటుంది. అంటే బాగా వెల్త్గా, అంటే మీన్స్ ఎక్కడ ఈ ఒక వెల్త్ లేకుండా అంటే కొద్దిగా ఇబ్బంది పడుతూ వీళ్ళు ఆలోచన విధానం అంతా కూడా తారుమారు అవ్వడానికి అవకాశాలు వీళ్ళంతా అక్టోబర్ వరకు వీళ్ళు చూశారు. స్టూడెంట్స్ కూడా బాగా ఇబ్బందులు పడ్డారు కొద్దిగా ఎడ్యుకేషన్ రీత్యా. అక్టోబర్ తర్వాత ఇక్కడ గురువు గారు ఒక్కరే సంచారము, బట్ వక్రించారు. డిసెంబర్ 31 తేదీ తర్వాత ఆయన నేర మార్గంలో సంచారం ప్రారంభం చేస్తున్నారు. అంటే ఈ ఒక మే 2024 1వ తేదీ వరకు కూడా ఆయన గురుబలం అనేది ఉంటుంది. రాష్ట్రాధిపతి పంచమ స్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి క్లెవర్గా ఉంటారు, మంచి స్పిరిచువల్ ఆలోచన. 10 మందిలో వీళ్ళు ఏదైనా ఒక చిన్న మాట మాట్లాడినా కూడా అది బాగా తూకంగా ఉంటుంది, అంటే బాగా వెయిట్గా ఉంటుంది. అంటే వీళ్ళకి అంత ప్రాముఖ్యత ఇస్తారు, అవును ఆయన కరెక్ట్గా మాట్లాడారు అని. తర్వాత మనకి ముఖ్యంగా సంతానం ఎవరికైతే లేదో ఈ జనవరి నుంచి మే వరకు, ఈ 2024 జనవరి మే వరకు అవ్వడానికి అవకాశము. పెళ్లి విషయంలో కూడా ఇన్ని రోజులు ఏదైతే బ్రేక్ పడి ఉన్నట్లు కనుకైతే అవి సాల్వ్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అంటే మే 1వ తేదీ 2024 వరకు గురువు గారు బాగున్నారు. ఇక్కడ రాహుకేతులు బాగాలేనప్పటికీ కూడా గురుబలం ఉంటుంది, శని బలం ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళకి బాగుంటుంది. ఇది బాగానే చెప్పుకున్నాం. అయితే మే 1వ తేదీ నుంచి 2024 మే 1వ తేదీ నుంచి గురువు గారు పంచమ స్థానం నుంచి షష్ఠ స్థానానికి వెళ్ళిపోతారు, అంటే 6వ స్థానానికి వెళ్ళిపోతారు. సో రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు గారు 6వ స్థానంలోకి వెళ్ళిపోవడము, చతుర్థ స్థానంలో రాహు ఉండడము, ముఖ్యంగా గృహంలో ఒక పీస్ అనేది తగ్గిపోతుంది. గృహంలో ఒక పీస్ అనేది ఉండదు. తల్లితో విభేదాలు, తల్లికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు చదువుల పట్ల అశ్రద్ధ చూపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, సరిగ్గా చదవలేకపోవడము. తర్వాత వీళ్ళ ఆలోచన అంతా కూడా తారుమారు అవ్వడము, ఎక్స్పెండిచర్ ఎక్కువ అవ్వడము. వీళ్ళు ఒకటే ఆలోచిస్తే రెండవది ఏదో ఒకటి ఎక్స్పెండిచర్ అవుతూ ఉంటుంది. సో అలా ఉంటుంది వీళ్ళ వే ఆఫ్ థింకింగ్. సో తర్వాత వీళ్ళ మాటలే వీళ్ళకి శత్రుత్వంగా రావడము. తర్వాత ఇంట్లో కూడా కొద్దిగా వాల్యూ తగ్గడము. సో ఇవన్నీ కూడా ఉంటుంది. కొద్దిగా అప్పులు పెరగడము, అప్పులు చేయవలసిన ఒక ప్రమేయం ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ గురువు గారు షష్ఠ స్థానంలో కూర్చొని పంచమ దృష్టితో దశమ స్థానాన్ని చూస్తూ ఉంటారు. అంటే ఉద్యోగస్తులకి చాలా కష్టపడి లైఫ్ని గడపాల్సిన ఒక ప్రమేయము. ఎందుకు దశమ స్థానంలో మనకి ఇక్కడ కేతు ఉంటున్నారు. ఆ దశమ స్థానాన్ని గురువు 6వ స్థానంలో కూర్చొని చూస్తున్నాడు. 6వ స్థానం అంటే ఏంటి? రోజు మనం ఎలా జీవితం గడుపుతున్నాము, రోజుకయ్యే ఖర్చులు చూపిస్తుంది. ఈ రోజు మనం ఎట్లా బతుకుతున్నాము, సో ఎలా మనం లైఫ్ లీడ్గా అవుతుంది, మనం రోగంతో ఉంటున్నామా, శత్రువుతో ఉంటున్నారా, సో ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. అలాంటి గురువు 6వ స్థానంలో కూర్చొని దశమ స్థానం చూస్తుంటారు కాబట్టి రోజు ఉద్యోగానికి కష్టపడి వెళ్లాల్సి ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని చికాకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ న్యాచురల్ బెనిఫిషియల్ ప్లానెట్ కాబట్టి, రాష్ట్రాధిపతినే కాబట్టి, సో వాటిని తట్టుకునే ఒక శక్తిని కూడా గురువు గారు ప్రసాదిస్తారని చెప్పుకోవచ్చు. తర్వాత మనకి సప్తమ దృష్టితో వ్యయస్థానాన్ని చూస్తుంటారు. అంటే శుభ ఖర్చులు ఎక్కువ అవడము, ఖర్చులు పెరగడము. సో ఇట్లాంటివి అంటే దైవ కార్యాలు చేసుకోవడానికి అవకాశము, ఇట్లాంటివన్నీ ఉంటుంది. తర్వాత నవమ దృష్టితో ద్వితీయాన్ని చూస్తుంటారు. అంటే కొద్దిగా డబ్బులు ఇబ్బందులు, కుటుంబంలో చిన్నపాటి కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ గురు దృష్టి అనేది కొద్దిగా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే చదువు పిల్లలకి బాగుండదు, కష్టపడాల్సి ఉంటుంది, గృహంలో పీస్ ఉండదు.
తర్వాత తల్లిగారితో విభేదాలు, ఉద్యోగంలో శ్రమ అధికమవుతుంది. సో ఇవన్నీ ఉన్నప్పటికీ శని ఎక్కడున్నాడు? తృతీయాధిపతి తృతీయ స్థానంలో ఉంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనకి రాహుబలం లేదు, గురుబలం లేదు, కేతుబలం లేదు. బట్ సంపూర్ణమైన మనకి శని బలం ఉంటుంది. ఈ 3 పవర్ని ఆయన ఒక్కడే ఇచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే మనకి గురుబలం లేనప్పటికీ కూడా మనకి శని కష్టపడి పనిచేసి, నేను అప్పుడే చెప్పాను ఉద్యోగంలో చాలా శ్రమ అధికం అనేది. ఆ శ్రమ అనేది శని తృతీయాధిపతి తృతీయ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఆ శ్రమ అనేది గుర్తిస్తారు ఇతరులు. ఈ అబ్బాయి బాగా కష్టపడి పనిచేస్తున్నాడు. సో ఇలా వీళ్ళకి మంచి పేరు, ఉద్యోగంలో కూడా అభివృద్ధి అనేది కనిపించడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో కూడా ఇలా పాజిటివ్గా మారడానికి శని కూడా మనకి అనుకూలిస్తాడు అని చెప్పుకోవచ్చు. ఇలా ఉంటుంది. తర్వాత మనకి గురువు గారు 6వ స్థానంలో ఉంటున్నారు కాబట్టి కొద్దిగా ఇక్కడ మనకి దత్తాత్రేయ క్షేత్రమే ఇంకా మనకి గురువు గారు కాబట్టి ఇంకా షిరిడి సాయిబాబా, దక్షిణామూర్తి, సో ఇలా లేదా మీకు ఎవరు ఇష్టమవుతారో గురువు గారు వాళ్ళకి మీరు ప్రేయర్ చేసుకోండి. అంటే బాగా సంకల్పం ద్వారా పూజలు, మంత్రాలు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. గురుగ్రహ మంత్రం వస్తుంది, దాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. రాహుకేతుల ఇంపాక్ట్ తగ్గడానికి రాహుకి నల్ల మినుములతో చేసినది ఏదైనా వస్తువులని ఆవుకి తినిపించండి. కేతువుకి ఉలవలు చారు అని అంటాం. ఉలవలతో చేసింది ఏదైనా ఎద్దుకి తినిపించడానికి, అది మంగళవారం పూట ఎద్దుకి తినిపించడానికి ఒక 9 మంగళవారాలు, ఒక 8 శనివారాలు రాహుకి, ఇలా మీరు చేసుకున్నట్లు కనుకైతే వెరీ సింపుల్ రెమెడీస్ బట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇవి చేసుకున్నట్లు కనుకైతే వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఇలా ఉంటుందండి. శుభమస్తు.